హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే వెబ్ సిరీస్ 'పారాషూట్'. ఒక మదర్ తన పిల్లలు తప్పిపోయారని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళే సీన్‌తో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. కథలోకి వెళ్తే ఇద్దరు పిల్లలు అన్న, చెల్లి. అమ్మ హౌస్ వైఫ్, వాళ్ళ నాన్న ఒక సిలిండర్ మ్యాన్. అంటే గ్యాస్ ఏజెన్సీ నుండి తన టీవీఎస్ బైక్ మీద ఇంటికి సిలిండర్స్ వేస్తుంటాడు. ఒకరోజు వాళ్ళ నాన్న వేరే పని మీద వెళ్తూ బైక్‌ని ఇంటి దగ్గరే పెట్టేసి వెళ్తాడు. అమ్మ పనిలో ఉండగా ఆ బాబు తన చెల్లితో పాటు ఆ బైక్ మీద రైడ్‌కి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఒక దగ్గర బైక్ పార్క్ చేసి వెళ్తారు. తిరిగొచ్చి చూస్తే బైక్ ఉండదు. వాళ్ళకి వాళ్ళ నాన్న అంటే చాలా భయం. సో, బైక్‌తోనే ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అవుతారు. అసలు పారాషూట్ అంటే ఏంటి? ఆ పిల్లలు ఏమవుతారు? బైక్ దొరుకుతుందా లేదా? లాస్ట్‌కి పిల్లలు పేరెంట్స్‌తో కలుస్తారా లేదా అనేదే స్టోరీ. ఈ వెబ్ సిరీస్‌లో బిగ్గెస్ట్ పాజిటివ్స్ చైల్డ్ ఆర్టిస్ట్. పాప ఇయల్ అండ్ బాబు శక్తి. అసలు ఆ ఏజ్‌లో వాళ్ళు చూపించిన ఎమోషన్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్ అమేజింగ్. చాలా రియలిస్టిక్ పెర్ఫార్మన్సెస్ ఇచ్చారు. యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ కూడా బావుంది. సినిమాటోగ్రఫీ బావుంది. సిరీస్ కూడా రన్ టైమ్ తక్కువ అవ్వడం వల్ల వెబ్ సిరీస్ చూసే అలవాటు ఉండేవాళ్ళు ఒకటేసారి చూసేయొచ్చు. ఇక నెగెటివ్స్ విషయానికొస్తే మెయిన్ స్టోరీ. ఇలా పిల్లలు తప్పిపోవడం అనే స్టోరీ కొత్త ఏం కాదు. దీన్ని ఒక మూవీలా కూడా తీసుండొచ్చు. ప్రతి ఎపిసోడ్‌లో వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్లారు, ఏం చేశారనేది రిపీట్ అవుతూ ఉంటది. వేరే క్యారెక్టర్ స్టోరీలో ఇన్‌కంప్లీట్‌గా వదిలేశారు. ప్రతి సీన్ ఏదో కావాలని ప్లాన్ చేసినట్టు ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్‌లో అసలు స్టోరీని పాలిటిక్స్‌కి లింక్ చేస్తారు. సడెన్‌గా 'బాంబే' మూవీ గుర్తుకొస్తుంది. అండ్ పిల్లల ఫాదర్ మన 'కాంతారా'లో పోలీస్‌గా చేసిన కిషోర్ గారు. ఆయన గ్యాస్ వేసే రోల్ కానీ, బిహేవియర్, యాటిట్యూడ్ అంతా ఆ 'కాంతారా'లో పోలీస్‌లానే ఉంటది. పోలీస్ స్టేషన్‌లో సీన్స్‌లో వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం ఇలాంటి అన్‌రియలిస్టిక్‌గా ఉంటాయి. ఇలా లాజికల్ మిస్టేక్స్ చాలానే ఉన్నాయి. మొత్తంగా సిరీస్ ఎలా ఉందంటే, వెబ్ సిరీస్‌కి తక్కువ, సీరియల్‌కి ఎక్కువ అని మధ్యలో ఉంది. పిల్లల పెర్ఫార్మెన్స్ కోసం ఒక్కసారి చూడొచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగులో అవైలబుల్ ఉంది. వెళ్లి చూసేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.